ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. తెలుసుకునే జ్ఞానము అందరికీ చక్కగా అర్థమయ్యేలా చేయాలని ఆత్మను వేడుకుంటూ మనము మొదలుపెట్టుకుందాము. మనము త్రైత సిద్ధాంత భగవద్గీతలో రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారం మనం 22వ శ్లోకం నుండి 24వ శ్లోకం వరకు చెప్పుకున్నాము. ఒకసారి చూద్దాము ఏమేమి చెప్పుకున్నాము అని. అన్యచింతలు లేకుండా ఎల్లప్పుడూ పరమాత్మను ఎవరైతే ఉపాసిస్తూ ఉంటారో అట్టివాడు నిత్యం ఆయనతో కూడుకొని ఉంటాడు అని ఆయన చెప్తున్నాడు. అట్టి వాని యొక్క యోగక్షేమం కూడా ఆయనే చూసుకుంటాడు అని ఆయన చెప్తున్నాడు. మనం మనుషుల్లో ఎన్నో రకాల భక్తి ఉంటుంది, అది కూడా దేవతలకు సంబంధించిన భక్తే ఉంటుంది. సంపూర్ణ జ్ఞానము తెలిసి ఆచరించే వాళ్ళు చాలా తక్కువ. సంపూర్ణమైన దైవజ్ఞానం తెలిసి, నిజమైన దైవజ్ఞానం తెలిసి ఆచరించే వాళ్ళు చాలా తక్కువ అని కూడా మనం చెప్పుకున్నాము. అయితే ఎవరైతే సంపూర్ణ జ్ఞానం తెలిసి ఉంటుందో అట్టివాడు దేవుణ్ణి తప్ప, అంటే పరమాత్మను తప్ప ఇంకెవరిని కూడా ఆరాధించడు. అట్టివాని మనసులో ఏ దేవత కూడా రాదు. అయితే అట్టివాడు యోగం చేస్తాడు పరమాత్మలో ఐక్యం కావడానికి. ఆ యోగ విధానం ద్వారానే మోక్షం పొందవలసి ఉంటుంది. అయితే అట్టివానికి శత్రుబాధలు కానీ, ధనానికి సంబంధించిన, డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ, ఇంకా ఇళ్ళల్లో పరిస్థితులు బాగాలేకపోయినా కానీ ఇలాంటి సమస్యలు ఏమన్నా వస్తే వాటిని పరమాత్మే చూసుకుంటాడు అని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎందువలనంటే అక్కడ యోగక్షేమం వహామ్యహం అనగానే యోగక్షేమములు ఆయనే చూసుకుంటాడు అని, అంటే మంచి చెడ్డ అంతా కూడా ఆయనే చూసుకుంటాడని అనుకున్నారు. మనం దైవ మార్గంలో ఉందాము, మనకు అన్ని రకాల మేలు ఆయనే చేకూర్చి పెడతాడులే అని అనుకుంటారు. అది కాదు అక్కడ అన్నది. ఆయన ప్రపంచ కోరికలు కానీ ప్రపంచ విషయాల్లో కానీ కలుగజేసుకోడు. ఆయన మనం ఎప్పుడైతే యోగ మార్గంలో ఉంటామో, నిజమైన దైవజ్ఞానం తెలుసుకొని యోగం ఆచరిస్తూ ఉంటామో, అప్పుడు మనకి ప్రాపంచికమైన సమస్యలు ఏ వచ్చినా కానీ మనం యోగ విధానం, అంటే యోగము నుంచి తప్పిపోకుండా చేస్తాడన్నట్టు. అది ఆయన చెప్పింది అక్కడ. అంటే యోగము యొక్క క్షేమం, అంటే మన యోగము తప్పిపోకుండా ఆయన కాపాడుతాను అని అన్నాడు. అది మనం అర్థం చేసుకోవడంలో లోపం వల్ల చాలామంది ఏంటంటే దేవుడు యోగక్షేమాలు చూసుకుంటాడు, మన యోగక్షేమాలు అని అంటున్నాడు. కాదు, అక్కడ యోగి యొక్క యోగము యొక్క క్షేమము, యోగి చేసే యోగం యొక్క క్షేమాన్ని చూసుకుంటా అన్నాడే తప్ప ప్రాపంచికంగా ఎలాంటి మేలు చేస్తా అని, అలాగే కీడు చేస్తాను అట్లా ఏమీ ఆయన చెప్పలేదు. ఎందుకంటే మన కర్మలో ఉన్నదే మనకు వచ్చేవన్నీ ఉంటాయి. మంచి కానీ చెడు కానీ లాభం కానీ నష్టం కానీ అన్నీ మన కర్మలో ఉన్నాయి. ఆ కర్మ విషయంలో దేవుడు కలగజేసుకోడు. కానీ శ్రద్ధ గల జీవుడు జ్ఞానం తెలుసుకొని యోగం వైపుకు పోతున్నప్పుడు ఆయన తప్పకుండా ఏం చేస్తాడు, మన యోగం అనేది తప్పిపోకుండా చూస్తాడు. అది మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ఎవరైతే శ్రద్ధతో ఇతర దేవతల్ని ఆరాధన చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా
ఆయన్నే దారి తప్పి ఆరాధిస్తున్నారు అని ఆయన చెప్తున్నాడు. ఎలా అంటే దేవుడు అంతటా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, మన బయట ఉన్నాడు, అణువు అణువు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. శూన్యంలో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి ఒక దేవత ప్రతిమ తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ ఆ ప్రతిమలో కూడా అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇతర దేవతల్ని ఆరాధన చేస్తూ ఉన్నాడో అప్పుడు అతను సమర్పించుకునే అన్నీ కూడా, అంటే అతను పూజ చేసిన ఏం చేసిన అన్నీ కూడా పరమాత్మకే పోతున్నాయి, ఆయనకే వెళ్తున్నాయి. అయితే ఈ ఆరాధించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ ఆరాధించే భక్తుడు, ఇతని మనస్సులో పరమాత్మ గురించి లేదు, ఆ దేవత గురించి ఉంది, ఆ దేవత యొక్క చింతే ఉంది, ఆ ధ్యాస ఉంది. కాబట్టి ఏ ధ్యాసతో ఉన్నవాడు ఆ ధ్యాసకు సంబంధించి వాడు ఫలితాన్ని పొందుతాడు అన్న లెక్క ప్రకారంగా ఈ దేవతల్ని ఆరాధించేవాడు దేవతల్లోకే పోతాడు. ఇంకొకటి, వాడు దారి తప్పి పోయాడని కూడా దేవుడు చెప్తాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ పరమాత్మను ఆరాధిస్తేనే అది సక్రమమైనటువంటి ఆరాధన అవుతుంది. కానీ ఇతర దేవతలను ఆరాధిస్తే పరమాత్మ దృష్టిలో అది సరియైన దారి కాదు, దారి తప్పి ప్రయాణించినట్లే అవుతుంది. తర్వాత పరమాత్మ ఏం చెప్పాడు అంటే, ఆయన సర్వయజ్ఞాలకు భోక్త ప్రభువు, ఇంకా ఆయనే ఆత్మగా ఉన్నాను అని చెప్పాడు. ఆత్మగా ఆయన ఉన్నాడు మన దేహంలో. ఇక్కడ తత్వేన అన్నాడు. తత్వేన అంటే ఆత్మ అని అర్థము. కొందరు తత్వేన అనే దాన్ని యథార్థంగా అని అన్నారు. యథార్థంగా అనేది తప్పు, అది కాదు. యథార్థంగా అన్నప్పుడు నిజభావము పూర్తిగా బయటకు రావడం లేదు. కాబట్టి ఆత్మ అంటేనే సరైన భావం అనేది బయటకు వస్తుంది అని కూడా మనము తెలుసుకున్నాము. అందుకే అభిజానంతి తత్వేన అని మనకి శ్లోకంలో కూడా చెప్పిండు. అంటే నన్ను ఆత్మగా తెలియకపోతే అనుచు అభిజానంతి తత్వేన అన్నాడు. పరమాత్మను ఆత్మగా తెలియకపోతే, పరమాత్మ ఆత్మగా మన దేహంలో ఉన్నాడు అని తెలియకపోతే మోక్ష మార్గం నుంచి తప్పిపోయిన వాళ్ళు అవుతారని కూడా ఆయన చెప్పాడు. అది అంతవరకు మనము పోయిన వారం చెప్పుకున్నాము. ఈరోజు మనము 25వ శ్లోకం చెప్పుకుందాము. యాంతి దేవవ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మధ్యాజినో అపిమాం. ఏమంటున్నాడంటే, దేవతలను పూజించేవాడు దేవతల్లోకే చేరిపోతాడు, పితృదేవతలను పూజించేవాడు వాళ్ళలోకే చేరిపోతాడు, భూతాలను పూజించే వాళ్ళు భూతాల్లోకే చేరిపోతారు, ఆయన పూజించే వాళ్ళు ఆయనలోకి చేరిపోతారు. ఆయన అంటే ఎవరు? పరమాత్మ. అంటే పరమాత్మను పూజిస్తే పరమాత్మలోకి చేరిపోతారు, మళ్ళీ పుట్టిన అవసరం ఉండదు. అలా కాకుండా దేవతలు కానీ పితృదేవతలు కానీ భూతాలను కానీ పూజిస్తే ఏమవుతుందంటే వాటిలోకి చేరిపోవడం అనేది ఉంటుంది. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పూజలు చేసే వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే దేవతలను పూజించేవాళ్ళు, పితృదేవతలను పూజించేవాళ్ళు, ఈ భూతాలు అంటే జీవరాశులు అన్నట్టు, జీవరాశులను పూజించేవాళ్ళు, ఇక చివరిగా 4వ వారైనటువంటి పరమాత్మను ఆరాధించేవాళ్ళు. ఈ ముగ్గురేమో వాళ్ళని దేవతల్ని పితృదేవతలను జీవరాశులను పూజిస్తూ ఉంటే 4వ తరగతికి సంబంధించిన వాళ్ళు పరమాత్మని ఆరాధించడం అనేది ఉంది ఇక్కడ విశేషంగా. అయితే మనము ఈ దేవతా పూజలు చేసే వాళ్ళని చాలామందిని చూసి ఉంటాము, ఎంతోమంది మనకి తెలుసు. మనం కూడా అంటే సత్యమైన దైవ మార్గంలో లేకపోతే మనం కూడా దేవతా పూజలు చేస్తున్నట్టు వాళ్ళమే అనుకోవాలి. ఎవరైతే నిజమైన దైవ మార్గంలో ఉంటారో, భగవద్గీత జ్ఞానం తెలుసుకుంటారో అటువారి దేవతా పూజలు చేసే అవసరం అనేది వాళ్ళకు ఉండదు. వాళ్ళకి తెలిసిపోతుంది మనం పరమాత్మని ఆరాధించాలి, పరమాత్మ తెలియజేసినటువంటి
ధర్మాల ప్రకారం ధర్మాలను ఆచరించాలి, మోక్షాన్ని పొందాలన్న ధ్యాస ఉంటుంది, కానీ ఇతర దేవతల మీదకి ధ్యాస పోదు. ఇక్కడ మనకు ఉదాహరణగా స్వామివారు ఏం తెలియజేస్తూ ఉన్నారంటే, ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఒక ఊరిలో అంటున్నారు. అయితే ఒక జీవుడు రోజు పోయి ఆ గుడికి నిత్యము పూజ చేస్తూ ఉన్నాడు, శ్రద్ధతో, చాలా శ్రద్ధతో. అలా ఎప్పుడు కూడా మనసులో వెంకటేశ్వర స్వామిని పెట్టుకొని ఉన్నాడు. ఎంతో భక్తిగా అందరి దేవతల కంటే చాలా గొప్పగా చూస్తూ శ్రద్ధతోటి పూజ చేస్తూ ఉన్నాడు. అలా అలా చేసుకుంటూ పోతూ ఉండగా కొంతకాలానికి అతనికి చావు దగ్గరై చనిపోయాడు. అయితే అతను మనిషిగా పుట్టలేదు. ఏమైంది? ఇంకా మరి ఏమైపోయాడంటే మోక్షం కూడా పొందలేదు. అటు మోక్షం పొందలేదు, ఇటు మనిషిగాను పుట్టలేదు. అతనికి ఒక గుడిలో దేవతా ప్రతిమలో జన్మ అనేది కలిగింది. ఒక జీవునిగా దేవతా ప్రతిమలో జన్మ తీసుకున్నాడు. అయితే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ ఇది యథార్థమే అని మనకి స్వామివారు తెలియజేస్తున్నారు. ఇంకను ప్రతి గుడిలో ఉండే ప్రతి ప్రతిమలో కూడా తప్పకుండా జీవుడు అనేవాడు ఉంటాడు. ఆ ప్రతిమలో దేవుడు అతడే అని చెప్తున్నాడు. ఆ ప్రతిమలో ఉండే దేవుడు కూడా ఆ జీవుడే. అయితే ఆ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, అనేక మంది ఆ గుడికి వచ్చి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటే అప్పుడు ఆ జీవుడు తానే దేవుడు అన్న భ్రమలో ఉంటూ ఆ పూజలన్నీ కూడా స్వీకరిస్తూ ఉంటాడు. కొంతకాలానికి జీవుడు కూడా వృద్ధాప్యం చేత మరణించాల్సిన సమయం కూడా వస్తుంది. ఎందువలనంటే సృష్టిలో ప్రతిదానికి నాశనం అనేది ఉంది. జీవుడు కూడా సృష్టిలో భాగమే కాబట్టి, అలాగే జీవునికి సంబంధించినటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహం కూడా కొంతకాలానికి ముసలిదై మరణించాల్సి వస్తుంది. ఈ ప్రతిమలో ఉన్నటువంటి జీవుడు కూడా వృద్ధాప్యాన్ని పొంది మరణించాల్సి వస్తుంది అన్నట్టు. ప్రతిమలో ఉన్న జీవుడు ఇప్పుడు మనకి ఎలాగైతే బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం అనే దశలు ఎలా ఉంటాయో ప్రతిమలో ఉన్న జీవునికి కూడా అలాగే దశలు కూడా ఉంటాయి. అయితే ఆ ప్రతిమలో ఉన్న జీవుడు మరణించిన తర్వాత ఎటుపోతాడనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకి అవసరం లేదు. అయితే మరణించిన తర్వాత ఏమవుతుంది? ప్రతిమ ఏమీ చచ్చిపోయేది కాదు. ప్రతిమ అది రాతితో చేయబడ్డ ప్రతిమ. అయితే ప్రతిమలో అప్పటి వరకు జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు వృద్ధాప్యం వచ్చింది, అంటే ముసలితనం వచ్చింది, చనిపోయాడు. ఇక ఆ ప్రతిమలో జీవుడు లేడు కాబట్టి ప్రతిమ లోపల ఖాళీ అనేది ఉంటుంది. ఆ ఖాళీ ఉన్న ప్రతిమలోకి మళ్ళా కొత్త జీవుడు వచ్చి చేరుతూ ఉంటాడు. అలా చేరినప్పటి నుంచి మనిషి ఆయుష్ లాగానే దాదాపు 100 సంవత్సరాల వరకైనా ఆ ప్రతిమలో జీవుడు అనేవాడు ఉండొచ్చు. మనం చిన్నతనం నుండి పిలువబడే పేరునే మనదని, మన కుటుంబీకులమని, మతమని, ఫలానా మతమని, ఫలానా కులమని, ఫలానా వాడిని అని మనం ఎట్లయితే అనుకుంటా ఉన్నామో, ఈ గుడిలోని ప్రతిమలో జన్మ కలిగిన వాడు అక్కడ భక్తులు ఉచ్చరించు పేరు తనదని అనుకుంటాడు. వాడు ఆ పేరే తనదని అనుకుంటాడు. అంటే ఒక జీవుడు చనిపోయి ఇంకో జీవుడు దాంట్లోకి చేరినప్పటికీ కొత్త జీవుడిని వాళ్ళు పేరు పెట్టి, అంటే కొత్త జీవుడు ఎవరో తెలియదు, అంతకుముందున్న పేరే ఆ జీవునికి పెట్టి వాళ్ళు పూజలు చేయడం, గొప్పగా చెప్తా ఉంటే జీవుడు కూడా ఈ పేరు నాదే కదా, నేనే కదా దేవుణ్ణి అని అనుకుంటా ఉంటాడు. నేను ఫలానా దేవుణ్ణి కదా అని భ్రమలో ఉంటాడు. పుట్టక పూర్వము మనకి ఏ మతం ఉండదు. పుట్టిన తర్వాతనే ఫలానా కుటుంబంలో పుడితే మనము నాది ఫలానా మతం కదా, ఫలానా కులం కదా, ఫలానా జాతి కదా, ఫలానా ప్రాంతం కదా, ఫలానా భాష మాట్లాడేవాడిని కదా అనే విధంగా జీవుడు ఏ విధంగా అనుకుంటాడో ప్రతిమలో ఉన్న జీవుడు కూడా అలాగే అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆ ప్రతిమలో ఉన్న జీవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనం చెప్పుకునే ప్రతిమలో ఉన్న జీవుడు ఒక్క పైసా కూడా పక్కకు పోకుండా చూసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే చాలామంది వడ్డీ కాసులు వాడని చెప్పి అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న కాసులన్నీ తీసుకొచ్చి ఉండీలు వేస్తూ ఉంటారు కదా. ఆ విధంగా
కాబట్టి ఈ డబ్బంతా నాదే ఈ- అన్న భావము ఆ జీవునికి ఉంటుంది. ఎవరైనా కానీ డబ్బు తీసుకుంటే అక్కడ డబ్బు కనుక తీసుకుంటే వాళ్ళని అసలు వదిలిపెట్టేవాడు కాదు. అందువలన ఒక్క పైసా కూడా తప్పిపోకుండా అక్కడికి పోయే మనుషులు భక్తులు కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు పైసాకు పైసా లెక్కగట్టి మరి హుండీలో వేస్తారు. ఎందుకంటే ఏదైనా తేడా వస్తే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారని వాళ్ళకి భయం. ఇంకా దేవాలయ ప్రాంగణంలో ఎవరైనా ఏదన్నా తప్పు చేస్తే కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఆ విధంగా ఉండగా అతడు మరణించిన తర్వాత మళ్ళా అది ఖాళీ అవుతుంది కదా ఆ ప్రతిమ, అందులో కొత్త జీవుడు వచ్చి చేరాడు. ఆ కొత్త జీవుడి యొక్క మనస్తత్వము అంతకుముందున్న జీవుని యొక్క మనస్తత్వము వేరువేరుగా ఉంది. కొత్త జీవుడు ఏం పట్టించుకునేవాడు కాదు. కాబట్టి అక్కడికి పోయే భక్తులకు కూడా ఏమైపోయిందంటే ఈయన ఏం పట్టించుకోవడం లేదు కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా భయం లేకుండా పోయింది. ఈ విధంగా చూసుకుంటే ముందున్న జీవుడు బాగా కఠినంగా ఉండేవాడు. తర్వాత జీవుడు చాలా ఏమీ పట్టించుకునేవాడు కాదన్నట్టు, ఉదార స్వభావంగా ఉండేవాడని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకేమంటున్నారు, స్వామివారి అనుభవము ఏం జరిగిందనే దాని గురించి చెప్తున్నారు. 50 ఏళ్ల కింద జరిగిన అనుభవం గురించి చెప్తున్నారు. స్వామివారు అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్త బృందంలో కలిసి, అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి పోయే వాళ్ళు ఉంటారు కదా, ఆ భక్త బృందంతో కలిసి స్వామివారు కూడా అక్కడ గుడికి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఒక ఏమైందంటే ఒక పిల్లవాడు వేరే వాళ్ళతోటి కలిసి భక్త బృందంలో కలిసి గుడికి వెళ్ళాడు. ఆ సమయంలో పిల్లవానికి తల్లిదండ్రులు ముడుపులో డబ్బులు వేయమని ఇచ్చారు. ఇచ్చినప్పుడు పిల్లవాడు ఏదన్నా కొనుక్కొని తినొచ్చు, కొంచెం 10 పైసలన్నా మిగిలించుకుంటే బాగుంటుంది, 3 బొట్లు అంటే 10 పైసలు అనుకొని ఆ పిల్లవాడు ఏం చేసిండంటే మెడపట్టి ఉంటుంది కదా, చొక్కా మెడపట్టి వెనక 10 పైసలు అతను మడత పెట్టుకున్నాడు. ఇక గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, అయితే మిగతా డబ్బులు ఉండిలో వేసిండు కానీ ఆ 10 పైసలు మాత్రం వేసుకోకుండా దాచుకున్నాడు. వాళ్ళు గుడి దర్శనం చేసుకున్నారు. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇక బయటకు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఒక జాగాలోకి వచ్చి అక్కడ వాళ్ళ వెంట తెచ్చుకున్న సద్ది ఉంటుంది కదా, ఆ సద్ది విప్పుకొని తిందామని కూర్చున్నారు. అంతలోనే ఏమైపోయిందంటే ఆ పిల్లవానికి కాళ్ళు చేతులు తన ఆధీనంలో లేకుండా పోయి, తన స్వాధీనంలో లేకుండా పోయి అవి ఫిట్స్ అంటారు కదా, మూర్ఛ వచ్చినట్లుగా అయ్యి తర్వాత వణుకు రావడము, శరీరంలో వణుకు వచ్చి నా మూడు బొట్లు అని, నా 3 బొట్లు నాకిమ్ము, నా 3 బొట్లు నాకిమ్ము అని కాళ్ళు చేతులు వణుకుతూ ఆ విధంగా అంటా ఉన్నాడట. అప్పుడు ఇది ఏందా అని ఎవరికి అర్థం కాలేదంట. తర్వాత వాళ్ళలో ఒకరికి ఒక ఆలోచన వచ్చి ఇతను ఏమన్నా సొక్కాలు ఏమన్నా పైసలు దాచుకున్నాడేమో అని చెప్పి వెతికి చూస్తే మెడపట్టిలో దాచుకున్నాడు, వెనక చొక్కా మెడపట్టిలో. అప్పుడు వాళ్ళు వెంటనే, ఓ స్వామి, నీకు ఇవ్వాల్సిన 3 బొట్లకి ఇంకొక 3 బొట్లు మేము వడ్డీగా ఇస్తాము, మమ్మల్ని క్షమించు అని అంటే అప్పుడు ఆ బాలుడికి స్పృహ వచ్చింది అన్నట్టు. స్పృహ రాగానే మళ్ళీ అంటే ఆ తెలివి వచ్చేసింది. తెలివి వచ్చి ఏమైపోయిందంటే ఆ మూర్ఛ అదంతా పోయింది. తర్వాత ఆ ప్రతిమలోని జీవుడు దేవునిగా భావించుకుంటా ఉన్నాడు కదా, అతడే వచ్చి ఆ విధంగా బాలునికి చేశాడు. అంతటితో అది అయిపోయింది. కానీ ఆ బాలునికి ఆ వణుకు ఏదైతే ఉందో జీవితాంతము అలాగే శరీరంలో నిలిచిపోయిందట. కాబట్టి ఆ ప్రతిమలో ఉన్న జీవుడు
మనుషుల కంటే డబ్బు మీద ఎక్కువ ఆశ కలిగి ఉన్నాడు. అంచేత ఒక బాలుడి జీవితాన్ని నాశనం చేసిండు. ఆ విధంగా చూడండి ఏం జరిగిందో. కాబట్టి ఆ తర్వాత ఏమైంది, ఆ ప్రతిమలో ఉన్న జీవుడు కొంతకాలం తర్వాత ముసలితనం వచ్చింది, మరణించాడు. తర్వాత ఆ ప్రతిమలోకి కొత్తగా జీవుడు చేరాడు కదా, ఆ జీవుడే మళ్ళీ దేవునిగా చలామణి అవుతున్నాడు. ఈ కొత్త జీవుడు పాత జీవుని లాగా కఠినమైనటువంటి వాడు కాదు. ఇతను ఉదార స్వభావం కలిగిన వాడు. కాబట్టి ఏం పట్టించుకోవడం లేదు. ఎవరు ఎంత సొమ్ము తిన్నా, ఎంత మోసం చేసినా ఏం పట్టించుకోవడం లేదు. దీన్ని బట్టి ఒకే ప్రతిమలో నివాసమున్న ఇద్దరు దేవుల్లో వాళ్ళ మనస్తత్వంలో కూడా ఒకరి నుంచి ఒకరికి భేదం అనేది ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవత పూజ చేసే వాళ్ళు ప్రతిమల్లో జీవులుగా పుట్టి దేవుళ్ళుగా చలామణి అవుతూ ఉన్నారు. ఇంకా కొందరు ఏంటంటే, అది మొదటి తరగతి. రెండవ తరగతి ఏంటంటే, పితృదేవతలను ఆరాధించే వాళ్ళ గురించి చూసినట్లయితే, పెద్దల పండుగని ప్రతి సంవత్సరము ఒకరోజు పెద్దలకు పెట్టుకోవాలని అనుకుంటూ ఆ రోజు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళల్లో చనిపోయిన వాళ్ళని పూజిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి గుడ్డలు పెట్టడము అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కేవలం వాళ్ళ తల్లిదండ్రులకి, అంటే తల్లిదండ్రులకు కాదు, వాళ్ళ పితృదేవతలకు మాత్రమే పూజలు చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మిగతా దేవతలను పూజించే వాళ్ళుగా ఉండరు. వాళ్ళకి పరమాత్మ గురించి చెప్తే వాళ్ళు ఏమీ వినేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు. వాళ్ళకి దేవుని ధ్యాస అనేది ఏమాత్రము ఉండదు. వాళ్ళు పితృదేవతలనే ఆరాధిస్తూ ఉంటారు. వాళ్ళని గొప్పగా పూజిస్తూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, చనిపోయిన తర్వాత వీళ్ళకి జన్మలకు పోకుండా పితృదేవతలుగా మారిపోతారు అన్నట్టు. వీళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు గుడ్డలు పెడితేనేమో స్వీకరిస్తారు. ఏమన్నా ఆ సమయంలో పెడితే అంటే పెద్దలకి గుడ్డలు ఇంకా ఏమన్నా ప్రసాదాలు ఆ సమయంలో పెడితే అవి స్వీకరిస్తారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళని పూజించకపోతే ఎవరైనా మర్చిపోయినారు, ఒక సంవత్సరం మర్చిపోయినా వాళ్ళు ఒప్పుకోరు. వెంటనే వేరే వాళ్ళ శరీరంలోకి వచ్చి మాకు గుడ్డలు పెట్టలేదు, అసలు సంవత్సరం అయింది, కొబ్బరికాయను కొట్టలేదని వాళ్ళని శిక్షిస్తామని చెప్తారు. వీళ్ళ ఈ నికృష్టమైన జన్మలు దేవతా జన్మల కంటే, ఎందువలనంటే దేవతలకు ఎంతోమంది భక్తులు ఉంటే వీళ్ళకి కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే భక్తులు. అందులోనూ సంవత్సరానికి ఒక్కసారే వీళ్ళకి ఏమైనా పూజ చేస్తారు. ఇక మూడో తరగతి కనుక చూసినట్లయితే భూతాలను పూజించేవాళ్ళు. వీళ్ళ కథ ఎట్లుంటుందని అంటే, మనకి శ్లోకంలో చెప్పినట్లు భూతాలను పూజించే వాళ్ళు భూతాల్లోనికి పోతారని చెప్పినారు. ఈ భూతాలు అంటే ఏంటంటే జీవరాశులు. మానవులు ఎన్నో భూతాలను పూజించడం వాస్తవమే. చాలామంది రకరకాల భూతాలను పూజిస్తూ ఉంటారు. అవేంటి అంటే, కాటమయ్యకని కుక్కను పూజిస్తుంటారు, పోతురాజని దున్నపోతుని, నాగరాజని పాముని, నందీశ్వరుడు అనే పేరుతో ఎద్దుని, కామధేను అనే పేరుతో ఆవుని, తర్వాత జిల్లెడి చెట్టు, జమ్మి చెట్టు, వేప చెట్టు, గరుత్మంతుడు అనే పేరుతో గద్ద. ఇట్లా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా రకరకాల జీవరాశుల్ని దేవతలుగా భావించి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజించడం వల్ల ఏమవుతుందంటే చివరికి ఆ జంతువులుగానో, పక్షులుగానో, చెట్లుగానో పుడుతూ ఉంటారు. అందువలన భూతాలు పూజించే వాళ్ళు భూతాలని పొందుతారు అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇక 4వ తరగతికి సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే పరమాత్మను ఆరాధించే వాళ్ళు. వీళ్ళెవరు అంటే వీళ్ళు దేవతలను పూజించరు, పితృదేవతలను పూజించరు, భూతాలను పూజించరు, అంటే జీవరాశుల్ని పూజించరు. వీళ్ళు పరమాత్మ విషయ జ్ఞానం తెలిసిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళ మనసులో వేరే చింత లేకుండా కేవలం యోగ పద్ధతిని అనుసరించడం అనేది ఉంటుంది. ఆ విధంగానే పరమాత్మను చేరవచ్చు అని నిశ్చయించుకున్న వాళ్ళై దానినే పట్టుకుని ఉంటారు. ఆ విధంగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. అట్టి వాళ్ళకి జన్మలు అనేవి ఉండవు, వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. ఈ మిగతా 3 రకాలైనటువంటి పూజలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవతలను పూజించేవాళ్ళు, పితృదేవతలను పూజించేవాళ్ళు, జీవరాశులను పూజించేవాళ్ళు, వాళ్ళు వాటిలోకే చేరతారు. అదే పరమాత్మను పూజించేవాళ్ళు, పరమాత్మను ఆరాధించే వాళ్ళు పరమాత్మలోకే చేరిపోతారు. ఇక్కడ ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు. ఏమి లేకపోతే మంగళం పాడి ముగిద్దాం.
ఈరోజుకి ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారం 26వ శ్లోకం చెప్పుకుందాము. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం.